దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. మొదటి తెస్సలోనికలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9, 10 వచనాలు రెండు కలిపి ఉంటాయి. చదవండి. రెండు కలిపి ఉంటాయి. ఏలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. మీ ముఖము చూచి మీ విశ్వాసములో వినాలి మాట, జాగ్రత్త. విశ్వాసములో ఉన్న లోపము తీర్చున్నట్లు అనుగ్రహించుమని రాత్రింబగలు అత్యధికముగా దేవుణ్ణి వేడుకొనుచున్నాము. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇటు వాక్యంతో ప్రభు మనతో మాట్లాడునుగాక. ఆమేన్, ఆమేన్. దేవుని పిల్లలరా, ఇక్కడ విశ్వాస లోపము, ఇది ఏ సంఘం అండి? తెస్సలోనికయ సంఘము. ఆ సంఘం పేరేం పేరు? తెస్సలోనికయ సంఘము. ఆ సంఘములో ఏముందండి? విశ్వాస లోపము. ఏముంది? విశ్వాస లోపము. నీ ఇంట్లో ఆర్థిక లోపం ఉండొచ్చేమో, నీ శరీరములో అనారోగ్య లోపం ఉండొచ్చేమో. దేవుని పిల్లలరా, నీ పిల్లలలో జ్ఞానానుసారమైన లోపం ఉండొచ్చేమో, కానీ నీ ఇంటిలోనైనా నీలోనైనా నువ్వు ఆరాధిస్తున్న నీ దేవుని విషయంలో విశ్వాస లోపం ఉంటే అది వెరీ డేంజర్. విశ్వాస లోపము ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. అందరం రెండు చేతులు ఎత్తి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, విశ్వాస లోపము ఈ తెస్సలోనికయ సంఘములో ఉన్నది. అందుకే ఆ సంఘపు వారంట రాత్రులు పగళ్ళు అత్యధికంగా ప్రార్థన చేస్తున్నారు. ఆమేన్, ఆమేన్. మీలో విశ్వాస లోపముంటే మీరు కూడా రాత్రులు పగుళ్ళు అత్యధికంగా ప్రార్థన చెయ్యాలి. ఆమేన్. నాలో ఉన్నా అంతే, నాలో ఉన్నా అంతే. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. చదువుదాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము లేకపోతే మనము దేవునికి ఇష్టలుగా ఉండలేమండి. ఒకటి బండ గుర్తు. విశ్వాసము లేకపోతే మనం ఎవరికి ఇష్టలుగా ఉండము? మనుషులకు కాదండి. ఎవరికి? సృష్టికర్తకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రోమా పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం చదవండి. రోమా పత్రిక 9వ అధ్యాయము 33వ వచనం. 33వ వచనం. ఇదిగో అడ్డురాతిని అడ్డుబండను సియోనులో స్థాపించుచున్నాను, ఆయన యందు విశ్వాసముంచువాడు
ఎన్నటికి సిగ్గుపరచబడడు. ఆమెన్. హల్లెలూయా. దేవుని ఎడల నువ్వు విశ్వాసము కలిగి ఉంటే ఎన్నటికైనా నువ్వు సిగ్గుపడవు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇది రెండో మాట. మొదటి మాట ఏంటి? విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలుగా ఉండము. రెండో మాట ఏంటిది? విశ్వాసము దేవుడిపై ఉంటే నువ్వు ఎన్నటికీ సిగ్గుపడవు. మూడో మాట, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనము, 13, 14 వచనాలు చదివితే చివరిలో ఒక మంచి మాట ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ కరెంటు ప్రతి వారం పోతుంది కదా, ఆదివారమే కూడా కొడుతుంది. మిగతా టైంలో మంచిగా ఉంటుంది కదా. దేవుడి స్తోత్రం. నిద్రపోయేటోళ్ళకి ఏం కాదు. నిద్రపోయేటోళ్ళకి ఏమవుతుంది? ఇప్పుడు చెమట కారుతుంది. పెట్టానా ఎట్లా పెట్టి? విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టలుగా. రెండో మాట, విశ్వాసము క్రీస్తు పట్ల మనకుంటే మనం ఎన్నడూ సిగ్గుపరచబడం. మూడో మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం ఏముందంటే, మన పితరులు విశ్వాస మూలముగా రాజ్యములను జయించిరి. ఆమేన్, హల్లెలూయా. మన పితరులు రాజ్యాలను జయించారు. ఆమేన్, హల్లెలూయా. రాజ్యములు. విశ్వాసము నీకుంటే నీ శత్రువును నువ్వు జయిస్తావు. ఆమేన్. విశ్వాసము నీకుంటే మాంత్రిక శక్తిని జయిస్తావు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము నీకుంటే నీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందిని జయిస్తావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసము నీకుండాలి. ఇక ఒక్క 2-3 నిమిషాలు అయితే వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, అలాగే 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 13వ వచనములో చదివితే ఏముందంటే, ఇక్కడ మీకు విశ్వాసం ఉంటే దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడంట. ఆమేన్, హల్లెలూయా. మనకేమిస్తాడండి? నిత్య జీవము, నిత్య జీవాన్ని ఇస్తాడు. ఏముండాలి? విశ్వాసం. అపోస్తుల కార్యగ్రంథము 16వ అధ్యాయము 34వ వచనములు చూస్తే, నీకు విశ్వాసం ఉంటే నీ ఇంటి వారందరినీ రక్షించుకుంటావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీకు విశ్వాసం ఉంటే నీ ఇంటి వారందరినీ నీవు రక్షించుకుంటావు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒక వ్యక్తుడిలో, ఒక కుటుంబంలో విశ్వాసం ఉంటే ఎన్ని మేలులున్నాయో చూడండి. ఎన్ని మేలులు. విశ్వాసం అంటే ఏంటి నాయనా అని మీరు అడుగుతుండొచ్చు. విశ్వాసం అంటే ఏంటంటే, యేసుక్రీస్తు నిజ దేవుడు, సత్యదేవుడు, ఆయనను నమ్మడమే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఆయన నమ్మడమే విశ్వాసం అంటే. మరి విశ్వాసాన్ని ఎలా గుర్తుపట్టాలి? విశ్వాస లోపము
ఒక ఇంటిలో కానీ ఒక వ్యక్తిలో కానీ విశ్వాస లోపం ఉందని ఎలా గుర్తుపట్టాలి? ఇది ఇంపార్టెంట్, జాగ్రత్తనండి. విశ్వాస లోపం ఉందని ఎలా గుర్తుపట్టాలి? దేవుని పిల్లారా, దేవుడి పట్ల విశ్వాసం లేని వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. దేనికి ఇష్టపడరండి? ప్రార్థించడానికి ఇష్టపడరు. ఒకవేళ వాళ్ళు ప్రార్థన చేయాలనుకున్నా ఈ ఉబ్బరానికి భరించట్లేదు. రేపు నరకల పడితే అక్కడ మామూలు ఉంటుంది. అంటే అవా ఆ ప్రొజెక్టర్ కొంటే మస్తు మీకు చూపింది. 11,000 అయినాయి. అవి తీసి 11,000 అట్లా దాచిపెట్టిన. ఎన్నోసార్లు అడుగుతా ఉన్నా. వ్యర్థమైన ఖర్చులు అయితే వేలు లక్షలు పెడతారు. దేవునికి ఇస్తే కొన్ని నీకే కదా, ఆత్మీయంగా ఎదుగుదల చేయడానికి. నీవేం తినమండి, మాకు వచ్చే ఓపెన్ బియ్యం మాకు సరిపోతాయి. నాకు సోనమ్మకు నెలకు 12 కిలోలు వస్తాయి. అవి మాకు సరిపోతాయి. అంటే నేను తినేది ఇంట్లో తక్కువ. నాకు రోజు ప్రార్థనలు ఉంటూనే ఉంటాయి. బుధవారం ఈడ ప్రార్థన ఉంటుంది, ఈడ తినేపోతా. శుక్రవారము బేస్తారం చౌటుప్పల్లో ప్రార్థన ఆడ తింటా. శుక్రవారము కళానగర్లో ప్రార్థన ఉంటుంది, అక్కడ తినేస్తాం. ఇక శనివారం ఏదో ఒక ఇంట్లో ప్రార్థన. ఇక సోమవారం మంగళవారం అయితే ఖాళీ ఉండదు, ఖచ్చితంగా ఏదో ఒక ఇంట్లో ప్రార్థన ఉంటూనే ఉంటుంది. ఇక తింటే పొద్దున పూట కూడా అది కూడా ఏదో ఒక సమయం. కాబట్టి ఆ 12 కిలోల బియ్యం మాకు సరిపోతాయి. ఒక్కరిచ్చే దశం భాగం, ఒక్కరు ఇచ్చే దశం భాగం మాకిద్దరికి నెల మొత్తం సరిపోతుంది. ఒక్కరిచ్చే దశం భాగం. కూరగాయలకైనా గట్ల ఎప్పుడైనా తలనొప్పి వస్తే, కాలు నొప్పి వస్తే ఒక ట్యాబ్లెట్ సోనాకు తెచ్చేయడానికైనా దేనికైనా ఒక్కరిచ్చిన దశం భాగం సరిపోతుంది నాకు, మా సోన. ఇక మిగతా డబ్బంతా దేవుని పనికి తప్ప నేను దేనికి ఖర్చు పెట్టానండి. ఆమేన్. ఇది పక్కా చెయ్యెత్తి చెబుతున్నాను. మా అక్క చెల్లె వచ్చి అయ్యా ఒక 5,000 అయ్యా అంటే అంత సీన్ లేదండి. దేవుని స్తోత్ర. మీరు అడగండి, ఇక్కడ ఉన్నారుగా, ఎన్నడైనా మీ ఊడు ఏమన్నా డబ్బులు ఇచ్చినా? దేవుని స్తోత్ర. హల్లెలూయా. మీరు అడగవలసిన అవసరం లేదు. దేవుని దగ్గర నేను సాక్ష్యం చెప్పుకోవాలి కనుక, ఇంతమంది ఎదుట చెప్తున్నా కనుక ఇది ఖచ్చితం. ఎవరికి రూపాయి పోదు. ఏమున్నా దేవుని పనికే. ఆమేన్. దేవుని పరిచర్య చేసే వాళ్ళకి ఖర్చు, లేదంటే కొంతమంది అనాథ బిడ్డలకు ఖర్చు. ఇక మిగతాదంతా దేవుని పనికే. కొంత డబ్బు కూడిందంటే ఏదో ఒక మీటింగ్ పెట్టడానికో, ఏదేమైనా శత ప్రయత్నాలు మిమ్మల్ని ఆత్మీయంగా పురిగొల్పడానికే. ఆమేన్. కానీ విలువైన కోట్లు వేసుకొని, విలువైన బూట్లు వేసుకొని, సూట్లు వేసుకొని కాదు. ఒకవేళ రేపటి దినాన ఏదైనా వాహనం, బండి కొనాలన్నా అది దేవుని సేవ కొరకే. ఆమేన్. మళ్ళీ ఏదైనా చర్చికి ఏది కొన్నా అది దేని పేరు మీద ఉంటుంది? ఎవరికి అమ్ముతుంది? దేవునిదే. ఆమేన్. దాన్ని ఇంకోటి అమ్ముకోనికి ఉండదు, ఇంకోటి కొనుక్కోనికి కూడా ఉండదు. ఒకటి ఏదైనా పాతకిల్లి పోయి అమ్మినామనుకో, ఆ డబ్బు మళ్ళీ దేనికి ఖర్చు కావాలి? దేవుని పనికి. ఆమేన్. వ్యర్థంగా దేనికో మస్తు డబ్బులు ఖర్చు చేస్తారు. దేవునికి ఇస్తే ఏం తప్పులేదు. ఆమేన్. కొన్ని పనులు జరుగుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. విశ్వాసము. దేవుని పిల్లలారా, విశ్వాసము అనే ఆ లోపము కలిగి ఉన్న వ్యక్తులు ఏం చేస్తారంటే ప్రార్థన చేయడానికి ఇష్టపడరు. ఒకవేళ చెయ్యాలని మోకరించి ప్రార్థన చేసినా 10 నిమిషాల ప్రార్థన వారికి 10 గంటలకు ఉంటుంది. ఏంటండి? 10 నిమిషాల ప్రార్థన 10 గంటల్లా ఉంటుంది. రెండో విషయం ఏంటంటే వాళ్ళు దేవుని సువార్త పని చెయ్యరు. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయరండి? దేవుని సువార్త పని చేయరు. దేవుని అందు విశ్వాస లోపం ఉన్న వ్యక్తులు.
అంటే సువార్త పత్రికలు అంటే ఓ ఊళ్ళో పోయి డ్రమ్ము కొట్టి అప్పట్లో మేము చేసేది. నాకే మైక్ ఇచ్చేది, నాకు మైక్ ఇచ్చేది అయ్యగారు వాళ్ళు డోలు కొడుతుండేది. డోలు కొడితే ఆ మైక్ తీసుకొని పాట పాడాలి. దేవుడి స్తోత్రం. ఎవడైనా కొట్టడానికి వస్తే ఫస్ట్ ఎవరు కొట్టాలి? దేవుడి స్తోత్రం. ఎవరు కొట్టరాలి. ఆమేన్. దేవుని గురించి, సృష్టికర్త గురించి చెబితే ఎవడే కొట్టాడు, కానీ ఎక్స్ట్రాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ఏంటండి ఏం చేయరు? సువార్త పని చేయరు. ఇప్పుడు మీ ఇళ్ళల్లోనే, మీ ఇంటి పక్కల్లో, ఇంటి ఎదురుగానో, లేదా మీ ఊళ్ళోకి తెలిసిన మీ బంధువులో వాళ్ళు నశించిపోతున్న వారు ఉంటే, ఆత్మీయంగా నశిస్తున్న వారు ఉంటే వెళ్ళి దేవుడి గురించి చెప్పండి, తప్పేమీ లేదు. ఆమేన్. ఇది పెట్టొచ్చా? పెట్టిదా? దేవునికి మహిమ. మూడోదిగా, దేవుని పిల్లారా, విశ్వాస లోపమున్న వ్యక్తులు దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడరు. ఏం చేయరండి? ఆమెను మంచి కూర్చోబెట్టాయి గారు. ఆమె కూర్చో అక్కడ లేదు, కింద కూర్చోబెట్టు. ఆమెన్, హల్లెలూయా. పిల్లని కూర్చోబెట్టు. వాళ్ళ దిక్కు చూస్తుంటారు. ఆమె లేస్తుంటే కూర్చుంటే మనోళ్ళు తక్కువ వల్ల. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలరా, దేవుని మందిరానికి రావడానికి ఇష్టపడరు. ఒకవేళ మందిరానికి వచ్చినా వాళ్ళు వీళ్ళు అంటే అమ్మ నాన్న లేదా దైవజనుడి పోర్సో ఉంటే మందిరానికి వచ్చినా వాళ్ళు కుదుట కూర్చోరండి. కూర్చోట్రా? వాళ్ళ మనసంతా ఫోన్ మీదనే ఉంటుంది, లేదా వాళ్ళ మనసంతా తిరుగుతుంటుంది. ఎందుకో మీ మనసు కూడా అట్లే ఉందేమో అనిపిస్తుంది నాకు. ఆమేన్. మీ ఆలోచనలు దేవుని వాక్యం వైపు లేవు, ఎక్కడో పోతున్నాయి మీ మనసులో. నిజం చెప్పండి, ఉందా? ఎక్కడనో ఆలోచన మీది పోయింది. ఎందుకంటే మనసు ఎరిగిన వారెవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ మనసు తీసేసుకోండి, మర్చిపోండి. దేవుని వాక్యానికి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లారా, విశ్వాస లోపము నీకుండొద్దు. నా ఆలోచన అది. ఇక నాలుగోదిగా, విశ్వాస లోపము నీలో ఉందని నీకు తెలియాలంటే, నీకు తెలియపరచబడాలి అంటే నీలో భయం ఉంటుంది. ఏముంటుందండి? నీలో భయం. నీలో భయం ఉందంటే నీకు దేవుడి మీద విశ్వాసము లేదన్నట్టే లెక్క. దేవుని పిల్లారా, రేపటి దినము గురించిన భయం, ఎలా బ్రతకాలనో భయం, ఎలా జీవించాలనో భయం, నా పిల్లలు ఎలా అనో భయం, కుటుంబం ఎలా అనో భయం, అప్పు ఎలా అనో భయం. దేవుని పిల్లలారా, అదే కాదు, ఇంకా రకరకాల భయాలండి. నీలో భయం ఉందా? నీకు దేవుడి పైన నమ్మిక, విశ్వాసము లేనట్టే లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. చాలా భయపడతారండి కొందరైతే, చాలా భయపడతారు. ప్రతి చిన్నదానికి అదిరిపోతారు, ప్రతి చిన్నదానికి భయపడిపోతారు. ఇక దేవుడి మీద ఏం విశ్వాసం ఉన్నట్టు నీకు? దేవుడి మీద నీకు విశ్వాసం ఉంటే నీకు భయం ఉండదు. ఆమేన్.
అంతా దేవుడు చూసుకుంటాడు అనుకుంటావు. ఆమేన్. నిశ్చింతగా సమాధానము కలిగి బతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నీలో అవిశ్వాసం ఉంటే నీకు భయం ఉంటుంది, భయం ఉంటుంది. విశ్వాసం ఉన్నవాడు ఎలా ఉంటాడంటే, ఇంటిలో పిడికెడు గాసం లేకపోయినా, జేబులో రూపాయి లేకపోయినా విశ్వాసం ఉంటే నాకు దేవుడున్నాడు, నా అవసరత తీరుస్తాడనే ఆ విశ్వాస కోణములో బ్రతరండి. ఆమేన్, ఆమేన్. కానీ కొందరికి ఇంట్లో డబ్బులు లేకపోతే భయం స్టార్ట్ అవుతుంది. ఒక ఆమె వాళ్ళ ఇంటికి పోయి ప్రార్థన చేద్దామని వెళ్తే భయపడుతుంది, వణికిపోతుంది. ఎందుకు అక్క అంటే, అయ్యా నా బీరువాలో ఎప్పుడు చూసినా కనీసం ఒక 10,000 ఉండాలయ్యా, కానీ ఒక్క 1,000 రూపాయలు కూడా లేవయ్యా అని ఏడుస్తుంది. ఆమె బీరువాలో ఎప్పుడు ఎన్ని ఉండాలంట? ఒక 10,000 ఉండాలంట ఆమె దగ్గర, కానీ 1,000 రూపాయలు కూడా లేవు. కొంతమందికి ఈ మనసు ఉంటుందండి, కొందరికి ఈ మనసు ఉంటుంది, డబ్బులు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు ఆ డబ్బును బట్టి వీళ్ళకి ధైర్యం, కానీ దేవుణ్ణి బట్టి కాదు. ఈ మనసు ఉంటే తొలగించుకోండి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుని పిల్లలారా, యోబయ్య ఉన్నాడు. ఎవరండి? యోబు గారు. యోబయ్య గొర్రెల మందలు, మేకల మందలు, ఒంటెల మందలు, పశువుల మందలు, పొట్టేళ్ళ మంద, గిత్తల మంద, ఇవన్నీ ఒక్కరోజే పోయాయి. పిడుగులు పడి ఏమైపోయినాయి? చనిపోయినాయి. పిడుగులు పడి ఏమైనాయి? చనిపోయినాయి. చచ్చిపోతే చాలా మంది ప్రజలు వచ్చి ఎత్తుకెళ్ళిపోయారు. అంత మాత్రమే కాదు, 10 మంది పిల్లలు వాళ్ళ ఇంటిలో కూర్చొని భోజనం చేస్తుంటే తూర్పు నుండి ఒక గాలి వచ్చి ఆ ఇంటిని కొడితే ఆ ఇల్లు కూలిపోయిందండి. కూలిపోతే ఆ ఇల్లు కూలి 10 మంది పిల్లల పైన పడితే ఆ 10 మంది పిల్లలు కూడా చనిపోయారు. దేవుని పిల్లలరా, ఒకే దినము ఆస్తులు పోయాయి, ఒకే దినము 10 మంది పిల్లలు చనిపోయారు. 10 గోతులు తీశారండి. ఎన్ని గోతులు? 10 గోతులు తీశారు. 10 మంది పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయి ఒక్కొక్కరిని ఒక్కొక్క గోతిలో పెట్టాలంటే ఏ తండ్రికైనా తల్లికైనా ధైర్యం సరిపోతుందండి? ధైర్యం సరిపోతుందా? అంత భయంకరమైన సిచ్యువేషన్లోకి యోబయ్య కుటుంబం వెళ్ళింది. వెళ్తే యోబయ్య ఏమంటున్నాడో తెలుసా? 10 మంది పిల్లల్ని సమాధి చేసి తన ఇంటికి వచ్చి స్నానం చేసి దేవుడి సన్నిధిలో మోకాళ్ళేసి చేతులెత్తి ఒక మాట అంటున్నాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 21వ వచనము. నేను నా తల్లి గర్భములో నుండి దిగాంబరినై వచ్చి తిని, దిగాంబరినై అక్కడికి వెళ్ళేదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. విశ్వాస సహితుడి యొక్క తీర్మానము, ధైర్యము. మందలన్నీ పోయాయి, పిల్లలు 10 మంది పిల్లలు చనిపోయారు, కుటుంబం అంతా ఖాళీ అయింది. ఆర్థికంగా దేవుని పిల్లారా, పిల్లలందరూ వెళ్ళిపోయారు, తిరిగి రాని లోకానికి వెళ్ళారు. అయినా ఆయన దేవుని పట్ల విశ్వాసము గల్లవాడు కనుక ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నేను నా తల్లి గర్భముల నుండి వచ్చినప్పుడు దిగాంబరిగా వచ్చి తిని, తిరిగి దిగాంబరిగానే వెళ్తాను.
ఆ దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ఇది దేవుని పట్ల విశ్వాసమున్నోడి తీర్మానము మాట. నీది రూపాయి పోతే మొట్టమొదటి నువ్వు ఎవరినంటావు? నీకు తిట్టడానికి మనుషులు ఎవరు కనబడరు. ఫస్ట్ నువ్వు ఎవరిని గుర్తు చేసుకుంటావు? దేవుణ్ణే. ఆయన మీద కోపడతావు. నేను చాలామందిని చూశానండి, మొట్టమొదట దేవుడి మీదనే కోపం వస్తుంది నీకు. ఎందుకంటే అంత ఈజీగా దొరుకుతున్నాడు కనుక. ఆయన ఏమన్నాడు కదా, అదే యువతలోలాగా ఒక మాట అంటే ఊకుట్రా అండి. దేవుని పిల్లలారా, అవిశ్వాసపు తలంపు నీకు ఉండకూడదు. ఆమెన్. అవిశ్వాసపు మనసు నీకు ఉండకూడదు. ఆమెన్. ఒకవేళ ఉంటే ఇప్పుడే యేసు నామమున తొలగిపోవునుగాక. ఆమెన్, ఆమెన్. విశ్వాసము, యోబయ్య విశ్వాసము, నువ్వు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకోవాలంటే ఒక విశ్వాసం ఉంటే చాలండి. ఆమెన్. ఇక కొద్ది రోజులు కాగానే యోబయ్య శరీరంలోకి రోగం వచ్చింది. శరీరం నిండా కురుపులయ్యి చీము రక్తం అంతా బయటకు వస్తుందండి. అప్పుడు ఒక పెంకాసు తీసుకొని గీకుతుంటే చీము రక్తం చిల్లుతుంది. చిల్లుతున్నప్పుడు కుక్కలు వచ్చి నాకుతున్నాయి అంట. ఆ చీమును, ఆ రక్తాన్ని కుక్కలు ఏం నాకుతున్నాయి? కుక్కలు వచ్చి నాకుతున్నాయి. నాకుతుంటే ఇంత బూడిద తీసుకొని మీద పోసుకొని, తల మీద పోసుకొని మాత్రము రుద్దుకుంటున్నాడండి. ఆ మంటలు పోట్లు భరించలేక అప్పుడు ఆయన భార్య వచ్చి ఒక మాట అంటది. చదువు, యోబు గ్రంథము 2వ అధ్యాయము 9-10 వచనాలు చదువురా. అగో, ఆయన భార్య అతని యొద్దకు వచ్చి, ఇంకను నీవు యథార్థత వదలక ఉందువా? దేవుణ్ణి దూషించి మరణము కమ్ము. అందుకు ఆయన అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాటలాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా? కీడుని మనం అనుభవించకూడదా? అంతటా నేను. ఆమెన్. ఆయన భార్య వచ్చి, నాయన ఇంకెంతకాలం యథార్థత వదలకుందువు? ఆ దేవుణ్ణి దూషించి చనిపోరాదు. పిల్లలు పోయారు, ఆస్తులు పోయాయి, మందలు పోయాయి, చివరికి నీ శరీరం కూడా పాడైంది అని అంటే, అప్పుడు యోబయ్య అంటున్న మాట, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. ఆమెన్. కానీ మనోళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఇంట్లో చిన్న సమస్య వచ్చిందనుకో, అయ్యా ఈ దేవుడు సహాయం చేసేటట్టు లేడు మనకు, సరే అందరిలాగా చర్చికి వెళ్దాం, కానీ ఆ ఫలాన్ దగ్గరికి వెళ్ళొద్దాం. ఒక ఆయన జర శకునం చూసి చెప్తాడంట, ఇల్లు బాగుందో లేదో అని. ఇంట్లో రూపాయి ఉండలేదు కదా, ఒక ఆయన చెప్తాడంట శకునం చూసి, రూపాయి నిలబడదా లేదా, ఇంటికి ఏమైనా దోషం ఉందా, వాస్తు కరెక్ట్ ఉందా లేదా అని చెబుతాడంట ఒక ఆయన. అప్పుడు ఇద్దరు సమ్మతమై ఏం చేస్తారు? దేవుని పిల్లలరా, వాస్తు కరెక్ట్ ఉన్నా లేకపోయినా దేవుడు నీతో ఉంటే అన్నీ సరిదిద్దుకుంటూ ముందుకెళ్తాయి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. వాస్తులతో దేవునికి పని లేదండి, దేవుని పిల్లలకు కూడా పని లేదు. నువ్వు వాస్తులు చూసావా, శకునములు చూసావా, లేదంటే
రోడ్డు మీదకి వెళ్ళి పొద్దున్నే లేచిపోతుంటే ఓ పిల్లి అడ్డం వచ్చింది, అమ్మో ఆ పని అవుతుందో కాదే అనే మనస్సు నీకుందా? లేదంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఓ శుభకార్యానికి వెళ్దామనే టైంలో ఒకడు హచ్ అని తుమ్మాడు అనుకో, అమ్మో ఆ శుభకార్యం జరుగుతుందో జరగదో అని ఇతరులతోటి నువ్వు చెప్పకుండా నీ మనసులో ఆలోచన చేసిన జాగ్రత్త. బైబిల్లో యెషయా గ్రంథంలో ఏముందో తెలుసా? శకునములు చూచువాడు శాపగ్రస్తుడనుంది. శకునములు చూచువాడు శాపగ్రస్తుడు. దేవుని పిల్లలకు వాటితో పని లేదు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేసుకున్నావా? చేతులెత్తి దేవుని ఆరాధించావా? దేవుని ఆత్మ నిన్ను తాకిందా? పరిశుద్ధాత్మ నిన్ను నడిపించే స్థాయిలో నువ్వు ఎదిగావా? చలో, ఆమేన్, హల్లెలూయా. లేదు, ఈ మనసు నీకుందనుకో, శకునములు చూసే మనసు ఉందనుకో, అవే జరుగుతాయి నీ జీవితంలో. జాగ్రత్త. సాతానుడు, అపవాదుడు అదే జరిగిస్తాడు. ఎలా ఎలా ఇప్పుడు నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్తున్నావు అనుకో, ఎవడైనా తుమ్మాడు అనుకో, ముక్కులో దుమ్ము పోతుంది కాబట్టి ఎట్లయినా తుమ్ము వస్తుంది. తుమ్మాడు అనుకో, జలుబైనప్పుడు కూడా తుమ్ములు వస్తాయి. తుమ్మాడు అనుకో, నీ మనసులో ఇలా అయిపోయిందిరా నా పని, ఇది జరగదు అనుకున్నావు అనుకో, సైతానుగాడు వింటాడు. ఎవరు వింటారా మాటలు? నీ మనసు ఎవరికి తెలుస్తుంది? అప్పుడు అపవాదిగాడు, ఆహా వీడు మావోడే, ఇక అది ఏం చేయొద్దు, ఇక జరగనియొద్దు. అంటే నీ విశ్వాస కోణం ఎలా ఉంది? ఇంకా వీటి మీదకి వెళ్ళి నీ మనసు తొలగలేదు. ఇలాంటి మనసు నీలో ఎవరికైనా ఉంటే తొలగించుకోండి. ఆమేన్. ఈ మనసు ఎవరిలో ఉన్నా, శకునములు చూసే మనసు ఎవరిలో ఉన్నా, ఇప్పుడే యేసు నామమున తొలగిపోనుగాక. ఆమేన్. నువ్వెక్కడికి వెళ్ళినా నా దేవుడు నాతో ఉన్నాడు, ఇది జరుగుతుందని ముందుకెళ్ళు, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఆమేన్. అది విశ్వాసం. విశ్వాసం ఇది. ఓ ఇల్లు కట్టినా, ఓ పెళ్లి చేసినా, ఓ కార్యం చేసినా, ఏదైనా ఒక పని పట్టుకొని పని చేస్తున్నా, నా దేవుడు నాతో ఉన్నాడు, ఈ పని జరిగిస్తాడనే విశ్వాస కోణంలో వెళ్ళాలి. కానీ పని ప్రారంభించినప్పటి నుండి డక్కు డుక్కు డక్కు డుక్కు, ఏమవుతుందో ఎట్లయితుందో ఏమో అన్నవా, అట్టే అవుతుంది, అట్లే అవుతుంది. హల్లెలూయా. అలా కాకుండా ఉండాలంటే విశ్వాసములో నువ్వు నిలబడాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యోబయ్యా, మందలు పోయాయి, పిల్లలు చనిపోయారు, శరీరం అంతా కుళ్ళిపోయింది, రోగం పుట్టాడు, రోగంతో ఉన్నాడు. ఆయన భార్య వచ్చి అంటుంది, ఇంకా ఎంతవరకు యథార్థత వదలకుందువు? నువ్వు దేవుణ్ణి దూషించి ఆ యథార్థత వదిలేయి అని అంటే, ఆయన అంటున్నాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడకు. ఆమేన్. దేవుడు మేలు చేస్తేనే దేవుడా? మేలు చెయ్యకపోతే దేవుడు కాడా? మేలు చేసినా మేలు చెయ్యకపోయినా ఆయన దేవుడు. ఆమేన్. ఈ విశ్వాసం నీకు ఉండాలండి. హల్లెలూయా. కొందరికి భయం ఉండదు దేవుడి పైన. ఏం తెలుసా? ఇంత భయం ఉండదండి. ఉదయం 5 గంటలకు లేచి ప్రార్థన చేసుకోవాలి. 7 గంటలకు లేస్తాను, నన్ను కొట్టి బయటోడేవాడు, భయం లేదు. ఇప్పుడు మేమనుకో, భయం అండి, మాకు గుబులు లేస్తుంది. కొన్నిసార్లు నేను కూడా బాగా అలసిపోయేస్తే 1 గంట లేట్ అయితే లేవు నీకు ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ కొంతమంది భయం పూర్తిగా వదిలిపెట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. జాగ్రత్త. భయాన్ని పూర్తిగా వదిలిపెట్టి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కాబట్టి భయపడండి దేవుడు అంటే. ఆమేన్. భోజనం ముందుకొస్తే దేవునికి కృతజ్ఞత చెల్లించాలి.
మొన్న ఒకడు కృతజ్ఞత చెల్లించట్లే. ఒక ఇంట్లో ప్రార్థన అయితే అందరం ఇలా కూర్చుంటే అందరికి భోజనం పెట్టినాక ప్రార్థన చేసుకుంటాంగా. నేనేమో నాకు తెచ్చిపెట్టారు, మిగతా వాళ్ళకి పెడుతున్నారు. నా పక్కోని పెట్టేస్తే వాడు కలుపుకొని తినేస్తూనే ఉండు. నాకైతే బాధ అనిపించిందండి. వీడిని ఎందుకన్నా తీసుకొస్తే ప్రార్థనకు. దేవుని పిల్లారా, ప్రార్థన చేసుకుందామంటే మిగతా వాళ్ళందరూ ఆ కళ్ళు మూసుకున్నారు. వీడేమో తింటూనే ఉన్నాడు. సగం తిన్నాక ఇప్పుడు ప్రార్థన ఏంది అని అప్పుడు మళ్ళీ ఆడు చెయ్యి అన్నం మీద చెయ్యి పెడుతుండే, ఇట్లా ఆ ఎంగిల్ చెయ్యి సగం తిన్నాక. అంటే భయం లేని భక్తి. దేవుని పిల్లలారా, విశ్వాసము కలిగి ముందుకెళ్దాం. ఆమేన్, హల్లెలూయా. చిన్న చిన్నవే మన జీవితంలో ఎంతో నష్టాన్ని కలుగజేస్తాయి, తెలుసా మీకు? చిన్న చిన్నవే. పెద్ద పెద్ద తప్పులు ఏం చెయ్యం మనం. ఎవరి దగ్గర ముంచి ఒక ₹1,00,000 ఎత్తుకొస్తామా అండి? అంత అంత తెలివి ఉందా మన దగ్గర? ₹1,00,000 ఎత్తుకొచ్చే తెలివి ఉందా? 10,000 ఎత్తుకొచ్చే తెలివి అంత సీన్ లేదు మన. అవన్నీ లేవు, కానీ చిన్న చిన్నవి అవి కూడా తొలగించుకుంటే మీరు దీవించబడతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి విశ్వాస సహితుడైన యోబు సమస్తము పోయిన దేవుడి పైన విశ్వాసం ఉన్నాడు కనుక ఎక్కడ అదరలే, బెదరలే, వణుకలే, భయపడలే. విశ్వాస కోణములో సాగుతూ వెళ్ళాడు గనుక దేవుని పిల్లలారా, 2 దీవెన పొందాడు. ఆమేన్, హల్లెలూయా. అతనిలో ఉన్న విశ్వాసమే అతనికి తిరిగి 2 దీవెన ఇచ్చింది. ఆమేన్, హల్లెలూయా. ఇంతకంటే ఆశ్చర్యమైనది ఏంటో తెలుసా నా మనసుకు? చనిపోయిన 10 మంది పిల్లలను దేవుడు ఇచ్చాడంట. ఆమేన్. చనిపోయిన 10 మంది పిల్లలను ఇవ్వడం అంటే ఎంత ఆశ్చర్యం అండి. అయ్యే పనేనా? కానీ దేవునికి అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా. మునుపటి కంటే తర్వాత దేవుడిచ్చిన 10 మంది పిల్లలు బహు అందమైన వాళ్ళంట. హల్లెలూయా. కాబట్టి మీకు నేను చెప్పేది ఏంటంటే, దేవునికి మహిమ కలుగాక, నీలో విశ్వాస లోపం ఉందంటే నీలో భయం ఉంటుంది. నీలో భయము లేదంటే నీలో విశ్వాస లోపము లేనట్టే లెక్క. ఆమేన్, ఆమేన్. విశ్వాసం ఉన్నవాడు భయపడండి. గర్జించు సింహం వచ్చి ముందు నిలబడ్డా భయపడడు. ఆమేన్. దావీదు ముందుకొచ్చి సింహం నిలబడ్డది, భయపడ్డా? గొలియాద్ అనేవాడు వచ్చి నిలబడ్డాడు, భయపడ్డా? భయపడరు. సంసోనయ్య ముందుకు 1000 మంది వచ్చారు శత్రువులు. 1000 మంది వచ్చి నిలబడి చంపుతామని ఒక్కసారి చుట్టూ గేరేస్తే భయపడ్డా? ఒక గాడిద చచ్చిపోయి పడింది అక్కడ. ఆ గాడిద ఎముక తీసుకొని దేవునికి ప్రార్థన చేసుకొని యుద్ధంలోకి దిగితే 1000 మందిని చంపాడు. హల్లెలూయా, హల్లెలూయా. భయం ఉండదు. విశ్వాసము క్రీస్తు పట్ల నీకుంటే నువ్వు భయపడవు. ఆమేన్, ఆమేన్. రెండో విషయం ఏం తెలుసా? ఇది చెప్పి నేను ముగిస్తాను. దేవుని స్తోత్రం. ఒక్క 10 నిమిషాలండి, 11:30 లోపే ముగిస్తాను. ఆమేన్. దేవుని పిల్లలారా, రెండో విషయం, నీలో విశ్వాస లోపం ఉందని కనుక్కునేది ఏందో తెలుసా? వాళ్ళకు ఒక రోగం ఉంటుందండి. ఏ రోగం ఉంటుంది? మన బుధారం చెప్పాను. బుధారము ప్రార్థనలకు చాలామంది వస్తలేరు, ఉపవాస ప్రార్థనకు వస్తలేరండి. మరి ఎందుకో, మరి భక్తి ఎక్కువైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసం మనం పెట్టేది 2 ప్రార్థనలు, ఆదివారం బుధవారం. కాబట్టి ఉపవాస ప్రార్థనకు ఉండండి. ఆమేన్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, వాళ్ళకి ఏముంటుందండి? ఏ రోగం ఉంటుంది? విశ్వాస లోపం ఉన్న వాళ్ళకు తిరుగుడు రోగం. ఏ రోగం అండి? తిరుగుడు రోగం.
ఈ చర్చి ఆ చర్చి ఆ చర్చి ఆ చర్చి ఆ చర్చి ఆ చర్చి, ఈ పాస్టరు ఆ పాస్టరు ఆ పాస్టర్ ఆ పాస్టర్. ఈ తిరుగుడు రోగం ఉన్నోళ్ళకు ఎవరి మీద విశ్వాసం ఉండదు, ఎవరిపైన నమ్మకం ఉండదు, దేవుడి పైన నమ్మకం ఉండదు. దేవుడి పైన నమ్మిక ఉండాలి నీకు అంటే నువ్వు ఉన్న మందిరంలోనే నీకు అద్భుతం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ తిరుగుడు రోగం ఉంటుంది కొందరికి. నిజమండి, మీటింగ్లు అయినప్పుడు పోతే తప్పులే, కానీ మిగతా టైంలో అమ్మో ఈ పాస్టర్ తల మీద చేయి పెడితే మేలు జరుగుతుంది, ఆ పాస్టర్ తల మీద చేయి పెడితే మేలు జరుగుతుంది, అగో ఆయన నూనెసి ప్రార్థన చేసి అగో ఆయన తల మీద చేయి పెడితే మేలు జరుగుతుంది. విశ్వాసం అంటే ఇప్పుడు ఎంతమంది మీదకి వెళ్తుందో చూడు నీ మనసు. దేవుడి మీద ఉండదు, ఇక ఎవరి మీద ఉండదు, దేవుడి పైన నమ్మకం ఉండదు నీకు. ఈ మనుషుల చుట్టూ తిరుగుతుంటది, చర్చిల చుట్టూ తిరుగుతుంటది. నువ్వు గుడిసెలో ఉన్నా సరే దేవుడి మీద నమ్మిక కలిగి ప్రార్థన చేస్తే దేవుడు నీకు ఫలం ఇస్తాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒక ముసలావిడ ఇచ్చిన సాక్ష్యము. దేవుని పిల్లలారా, ఆవిడ మోకాళ్ళేసి ప్రార్థన చేస్తే ఆమె చుట్టూ 200 దెయ్యాలు ఉన్నాయంట. 200 దెయ్యాలు ఉన్నాయంట, కానీ ఒక్క దెయ్యం ఆమెను తాకలే. ఆమేన్, హల్లెలూయా. ఒక అవ్వ ఇచ్చిన సాక్ష్యం. దేవుని పిల్లలారా, ఒక అవ్వ దేవుడి మందిరానికి వెళ్తుంది. ఒక ముసలావిడ వాళ్ళ కోడలు వాళ్ళ కొడుకు దేవుడి మందిరానికి వెళ్ళొద్దు, వెళ్ళావంటే చూడు ఇంట్లో ఉండొద్దు, భోజనం పెట్టమన్నారు. కానీ మొండికి అలాగే వెళ్ళింది. నూనె డబ్బా ప్రార్థన చేయించుకొని వచ్చింది ఇంటికి. వాళ్ళ కోడలు చూసి ఆమె సొమ్ము మునిగిపోయినట్టు లబో దిబ్బో మొత్తుకొని అమ్మో చర్చికి పోయి వచ్చింది, అమ్మో నూనె డబ్బా కూడా తెచ్చింది అని వాళ్ళ కొడుకుకు చెబితే వాళ్ళ కొడుకు వచ్చి వెళ్ళు ఆ నూనె డబ్బా ఎక్కడైనా పడేసి ఇంట్లోకి రా అన్నాడంట. నూనె డబ్బా తీసుకొని పోయి ఏం చేసిందో తెలుసా? ఒక బావిలో పోసిందండి, చేదబావిలో. ఎక్కడ పోసింది? ఉప్పు నీళ్ళ బావిలో పోసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉప్పు నీళ్ళ బావిలో పోసింది. పోస్తే ఆ నీళ్ళన్నీ ఏమైనాయండి? తీపిగా మారిపోయింది. ఆమేన్, హల్లెలూయా. మనలో విశ్వాసం ఉంటే ఈ కార్యాలు ప్రభు చేస్తాడు. కానీ నీకు తిరుగుడు రోగం ఉందనుకో, జరగవు, కార్యాలు జరగవు. ఆమేన్. తిరుగుడు రోగం నీకు ఉందనుకో, మనుషుల పైన నీకు విశ్వాసం ఉందనుకో, కార్యాలు జరగవు. దేవుడి పైన విశ్వాసం మీకు కావాలి. ఆమేన్, హల్లెలూయా. నీ తడకల మందిరం అయినా సరే నీకు మేలు జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మందిరంతో ఏం పని అండి? దీంతో పని ఆయనకు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ మందిరంతో పని లేదు ఆయనకు. ఇది ఎంత మంచి కట్టినా సరే, హల్లెలూయా, ఆయనకు ఎవరు నిజమైన మందిరం? దేవుడు నివాసం చేసే మందిరం ఏది? మనము. ఆమేన్, హల్లెలూయా. మన ఒక ఆమె ఇంత పెద్ద చెప్పులు వేసుకొని నడుస్తుంది, పెద్ద చెప్పులని. ఆ చెప్పులు వేసుకొని నడుస్తుంటే నేను అనుకున్నాను, సైజు కొనుక్కోవచ్చు కాక ఇంత పెద్ద చెప్పులు వేసుకొని నడుస్తుంటే ఆ బూడిద నీళ్లు పోయినాయి, నల్లు వచ్చినట్టు నీళ్లు పోతే అందుకెళ్ళి నడిస్తే అది ఎగిరి ఈ తల మీద పడుతున్నాయి ఆ బూడిద దగ్గర. ఇంత పెద్ద చెప్పులాక ప్రార్థన పోతున్నాం. అది అప్పుడు ఆమెన్నది, అమ్మో అయ్యగారు ఇవి ఎవరి చెప్పులో తెలుసా? ఎవరి చెప్పులు అన్నా. అయ్యగారు, పెద్ద అయ్యగారు చెప్పులు ఎత్తుకొచ్చిన. ఏం చేసి ఎత్తుకొచ్చిన?
ఆ చెప్పులు వేసుకుంటే ఈమె చెప్పిండ్రంట మోకాలు నొప్పులు పోతాయి. ఈమెకు విశ్వాసం దేని మీద ఉంది ఇప్పుడు? చెప్పుల మీద ఉందా, దేవుడి మీద ఉందా? ఎంత ఆగం చేస్తారు తెలుసా సంఘాన్ని. నేను మాత్రం గుండె మీద చెప్తున్నా, మీ ఇంట్లో ప్రతి ఇంట్లో చేయగలిగినాను కనుక నా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు మిమ్మల్ని పరలోక రాజ్యానికి చేర్చాలని నేను ప్రయాసపడుతున్నా. ఆమేన్. ఎందుకంటే భూమి మీద ఎల్లకాలం ఉండం. ఇది నీకు తెలుసు, నాకు తెలుసు. ఆల్రెడీ దగ్గర పడ్డది. మనకు శాశ్వత కాలం ఉండేది ఎక్కడ? మనం దేవుని రాజ్యంలో, పరలోకంలో. ఆమేన్. అక్కడికి వెళ్ళాలని, అక్కడికి మిమ్మల్ని తీసుకెళ్లాలని నా ఆశ. మీ పిల్లలను కూడా అక్కడికి తీసుకెళ్లాలని ఆశ. ఆమేన్. ఎందుకంటే పెద్ద లోకం కొరకు ఈ చిన్న లోకాన్ని మీకు ఆశ పెట్టొద్దు, మభ్య పెట్టొద్దు. నా ఆలోచన అది. ఇక్కడ సంపాదించండి, మోసం చేయండి, అక్రమాలు చేయండి, అన్యాయాలు చేయండి, ఇది నాకు తెలియదండి. ఏ సేవకుడు కూడా చెప్పాడు. కానీ కొన్ని చిన్న చిన్న లోపాలు ఇప్పుడు చెప్పారుగా, ఎవరో ఒకరు చెబితేనేగా. సబ్బులు అండి, పైకి పెట్టుకునే సబ్బులు కూడా మింగుతున్నారు తెచ్చుకొని. నిజం. బాత్రూంలో సబ్బులు, పాస్టర్ పెట్టుకునే సబ్బులు తెచ్చుకొని తింటున్నారంట. మరి వీళ్ళకి ఏం పట్టిందో దెయ్యం నాకు అర్థమైంది. బైబిల్లో అన్న ఉంది. అన్న సిలోము మందిరంలో, అది చిన్న మందిరమైనా మోకాలేసి ప్రార్థన చేసి నాకు కొడుకు నీవు, ఆ కొడుకు గొప్ప ప్రవక్త అయి ఉండాలి, ఆయన తలలోకి ఏ కత్తి రావద్దు, మంగళ కత్తి రాకమని. మనోళ్ళు ఈ మధ్యలో ఏం చెప్తున్నారు? ఇక్కడ బైబుల్నే మంగళ కత్తి రావద్దని ఉంటే మరి ఎక్కడ రాసి ఉందో, ఎక్కడ ఇన్నారో నాకు తెలియదు, గుళ్ళు కొరిగించుకుంటారు. బైబుల్ వాక్యానికి వ్యతిరేకం అది. హల్లెలూయా, హల్లెలూయా. బైబుల్లో కూడా ఉందండి. న్యాయాధిపతుల గ్రంథం 13వ అధ్యాయంలో కూడా ఏముందో తెలుసా? అక్కడ ఏముందో తెలుసా? సంసోనయ్య తల మీదికి మంగళ కత్తి రాలేదంట. కటింగ్ చేసుకోండి కానీ గుండు గొరిగించుకోమని బైబుల్ చెప్పట్లేదు. ఆమేన్. మరి చర్చిలలో గుండు గొరిగించుకోని ఉంది కన్నా అని మీరు అంటుండొచ్చు. చర్చిలలో మనుషులు పెట్టిన పద్ధతులకు మనం ఏం చేస్తామని, కానీ దేవుడు పెట్టాడా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి బైబిల్లో లేనిది మనం చెయ్యొద్దు. ఆమేన్. వాక్యానికి వ్యతిరేకమైంది ఏది మనం చేయొద్దు. ఒకవేళ చేసావా, దెయ్యం కూడా మేలు చేస్తుందండి. దెయ్యం కూడా ఏం చేస్తుంది? మనం గుండు కొరిగించుకోగానే మేలు జరుగుతుంది. అమ్మో, ఈ గుండు కొరిగించుకున్నందుకే మేలు జరిగిందేమో అనిపిస్తుంది మనకు. కానీ నీకు విశ్వాసం దేని మీద ఉంది? దేవుడి మీదనా? నేను తల వెంట్రుకలు తీసుకున్నందుకే మేలు జరిగిందని ఈ విశ్వాసమే ఉంటుంది, కానీ దేవుడి మీద విశ్వాసము ఉండదు. నీ విశ్వాస కోణం ఎట్టేట్టు మారుతుందో చూడు. కాబట్టి దేవుని పిల్లలారా, వాక్య విరుద్ధం చేయొద్దు. సాతాను కూడా మేలు చేస్తాడు, కానీ పరలోకాన్ని ఇస్తాడా సాతాను? నీ పాపం తొలగిస్తాడా? నీ పాపాల కొరకు రక్తం కార్చిండా? ఆమేన్. హల్లెలూయా. ఆరవలేదండి. నీ కొరకు ప్రాణం పెట్టింది యేసు ప్రభువే. ఆయన రక్తంలోనే నీ పాపానికి విమోచన, ఆయన నామములోనే పరలోక రాజ్యము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని పిల్లలారా, మీకు నేను చెప్పేది ఏంటంటే ఏం చేయాలి? విశ్వాసం దేవుడి మీద ఉంచి ప్రార్థన చేయడం నేర్చుకోండి. కానీ తిరుగుడు రోగం ఉందనుకో నీకు, ఈ తిరుగుడు ఆపేయండి. ఆమేన్. ఎవరిలోనైనా ఇట్లాంటి తిరుగుళ్ళు ఉంటే మాత్రం ఆపండి. ఎప్పుడైనా మీటింగ్లు అయితే అంటే ఓకే, మీటింగ్కి వెళ్ళండి, అది కూడా మంచి సంఘం అయితే వెళ్ళండి. లేదు, రకరకాల బోధలు ఉంటాయండి. ఈ మధ్యలో చాలా చాలా రకాల బోధలు వచ్చినాయి. పరలోక రాజ్యానికి అర్హతగా ఉన్న వాళ్ళను కూడా వెళ్ళకుండా తిరిగి మరలా వెనుకకు మలిపించే బోధలు ఉన్నాయి కనుక జాగ్రత్త. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఏముండాలి నీకు దేవుడి పట్ల? విశ్వాసం. విశ్వాస లోపం నీలో ఉందంటే ఎలాగ అనుకోవచ్చు మనము? ఈజీగా.
ఎలాగనుకోవచ్చు? నీలో భయం ఉందా అంటే నీలో విశ్వాస లోపం ఉన్నట్టే లెక్క. రెండోది ఏంటిది? నీలో విశ్వాసం ఉన్నదని తెలుసుకోవడానికి, నీలో విశ్వాస లోపం ఉందని తెలుసుకోవాలంటే నీలో తిరుగుడు రోగం ఉంటుంది. ఎందుకంటే నీకు దేవుడి మీద నమ్మకం ఉండదు, కానీ ఎవరి మీద నమ్మకం ఉంటుంది? ఇక నీకు మనుషుల మీద నమ్మకాలు పెట్టుకొని తిరుగుతూ ఉంటాం. వెరీ డేంజర్. అవన్నీ ఆఫ్ చేయాలి. మనుషుల పద్ధతులు, కల్పన, కథలు పట్టించుకోవాలి. కొంతమంది కథలు చెప్తే చాలా ఇష్టపడతారు, కథలకు ఎక్కువ టైం కేటాయించదు. దేవుని వాక్యము. నువ్వు నక్క కోతి కథ విని వచ్చి మోకాలేసి, ప్రభు ఆ కోతి అట్లా జరిగిందంట. ఒక ఆమె అట్టేసి మన ప్రార్థన పాస్టర్ గారు చెప్పినాడు కోతిది కథ, నక్క కోతిది చెప్తే ఆమె వచ్చి అంటుంది, ప్రభు ఆ నక్క నువ్వు ఆదుకోలేదయ్యా. అరే బైబిల్లో ఆదుకున్నాడు, నక్కను ఆదుకున్నట్టుందా? కోతిని ఆదుకున్నట్టుందా? కానీ బైబిల్లో అన్న ప్రార్థన దేవుడు విని ఆమె గర్భం తెరిచినట్టుంది. ఆ విషయం ఎత్తి ప్రార్థన చేయాలి మనం. ప్రభా అన్న ప్రార్థన విని గర్భం తెరవలేదా అని నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. కానీ కథలు విని ప్రార్థన చేస్తే బైబిల్లో లేనివి దేవునికి నచ్చవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మీకు నేను చెప్పేది ఒకటి, విశ్వాస లోపం ఉంటే రాత్రులు పగులు ప్రార్థన చేయండి, అత్యధికంగా చేయండి. ఎలా చేయండి? అత్యధికంగా చేయండి ప్రార్థన. ఈ విశ్వాస లోపం తీసేయ్యా, ఈ అవిశ్వాసం తీసేయ్యా, తీసివేయని ప్రార్థన చేసి దినదినం దేవుళ్ళ విశ్వాసం పెంచుకుంటే నువ్వు దీవించబడతావు, నువ్వు నిలబడతావు, దేవుడు నీకు దగ్గర అవుతాడు.